హాయ్ ఫ్రెండ్స్, నేను ఆయిల్ చూపిస్తున్నాను. హెయిర్కి మంచిగా ఉంటుంది ఇది. సో 600 grams కోకోనట్ ఆయిల్ తీసుకొని, ఇంకా ప్యూర్ తీసుకొని నాకు దొరకలేదు ప్రెజెంట్. సో 600 grams ఆయిల్ తీసుకొని, తులసి, మందారం, ఒంట్రెక్క మందారం అన్నమాట, ఆకులు కూడా, కరివేపాకు, ఆమ్ల అంటే ఉసిరికాయ కూడా వేసేసి బ్లాక్ సీడ్స్ ఒక 2 స్పూన్స్, మెంతులు ఒక స్పూన్ చాలు. ఇది వచ్చేసి ఆమదం అన్నమాట. ఇవన్నీ కాచుకున్న తర్వాత లాస్ట్లో వేసుకోవాలి. ఇందాక చూపించినట్టు వీడియో మొత్తం అన్నీ వేసి కాచి చూపిస్తాను కదండి. సో ఇది అయిపోయిన తర్వాత దీన్ని వేస్ట్ అంతా ఇలా వడగట్టేసుకొని మనం, సో ఇది కొంచెం స్మెల్ వస్తుంది అనమాట. స్మెల్ పడుద్ది, కొంతమంది పడుద్ది, కొంతమంది పడదు. సో ఏం చేయాలంటే ఇందులో ఆవదం కలుపుకోవాలి. ఆవదము, కోకోనట్ ఆయిల్ రెండు కలుపుకొని మనం హెయిర్కి పట్టించుకుంటే హెయిర్ ఫాస్ట్గా పెరుగుతుంది. చాలా అంటే చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. ఒక చిన్న స్మెల్ దీనిలో పోవటానికి ఏం చేయాలంటే, ఇగో మనం పూజకి పెడతాం కదా, పూజనే కాదు, మన నార్మల్గా ఏదైనా సరే ఒక 2 గులాబీలు తీసుకొని ఆ రెమ్మలు డ్రై అయిపోయిన తర్వాత సో ఇందులో వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది అనమాట. మనకి ఏదైనా మీకు స్మెల్ పడినా పడకపోయినా సరే ఇది ఇలా కలుపుకుంటే స్మెల్ బాగుంటుంది అనమాట. సో నెక్స్ట్ మనకి పీల్ తీసిన చిన్నులకాయలు వేసుకుంటే హెడేక్కి మంచిది, చాలా మంచిది హెడేక్కి. మీరు దీన్ని ఇలా పెట్టుకున్నది హెయిర్కి పెట్టుకుంటే మసాజ్ చేసుకుంటే హెడేక్ కానీ ఏదైనా కానీ పోతుంది.